అన్నమయ్య జిల్లా రాజంపేట మండల శివారులోని కూచివారిపల్లెలో పట్టపగలే 2 గృహాలు నేడు చోరీకి గురయ్యాయి. ఇంటి యాజమానులు రాజంపేట పట్టణంలోని సరుకులు కొనుగోలు చేసుకోవడం కోసం వెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసుకుని బజారుకు వెళ్లారు. అదును చూసుకున్న గుర్తు తెలియని దుండగులు ఆ ఇళ్లకు వేసిన తాళాలను పగలగొట్టి ఇంట్లో చొరబడి బంగారం నగదును దోచుకెళ్లారు. బజారు నుండి ఇండ్లకు తిరిగి వచ్చిన యాజమానులు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి యాజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పట్టణ సీఐ మద్దయ్య ఆచారి వెల్లడించారు. ఈ సందర్భంగా చోరీకి గురైన గృహ యాజమాని రెడ్డి ప్రసాద్ అనే వ్యక్తి మాట్లాడుతూ తన ఇంట్లో 2 జతల కమ్మలు, మాటీలు 2 జతలు, ఉంగరాలు 2, అలాగే 7,000 రూపాయల నగదును దోపిడీకి గురైందని అన్నారు. మరొక యాజమాని బాబు నాయుడు అనే వ్యక్తి ఇంట్లో 15 తులాల బంగారం, 1,00,000 రూపాయల నగదు చోరీకి గురైనట్టు తెలిపారు. పోలీసులు మాకు తగు న్యాయం జరిగేలా దొంగలను పట్టుకుని మా నగదును అప్పచెప్పాలని వేడుకున్నారు. అయితే 2 ఇళ్లలో కలిపి దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి నగదును దోపిడీకి గురైనట్లు యాజమానులు ఆరోపించారు. పొద్దున్నే 8:40 కట్ట నేను షాప్లో పని చేస్తాను. షాప్కి వెళ్ళాము. మధ్యాహ్నం అన్నం టైంకి వచ్చేసరికి ఇంటి దగ్గర ఇట్లా మా బీరువా పగలగొట్టేసి డబ్బులు ఎంత అంత నగలు ఉంటే వెళ్ళిపోయారు సార్. వీళ్ళు వాళ్ళు ఎవరో పట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము పని చేసుకొని బతుకునే వాళ్ళం. మేము ఇట్లా మాదిరి చేసినారు. మేము ఎంత కష్టపడితే వస్తుంది సార్. అవన్నీ పోయినాయి సార్. మా వస్తువులు కొంచెం డబ్బులు ఎందుకు పోయినాయి. ఇందులో 2 జతలు కమ్మలు ఉన్నాయి సార్. 2 జతలు కమ్మలు, మా చిన్న మాటీలు ఉన్నాయి. చెవులో పెట్టిన మాటీలు, ముక్కుపడి ఉండే పోగులు, అవి చిన్న చిన్న వస్తువులు అన్నీ, ఉంగరాలు 2 బీరువాలో పెట్టుకొని ఉన్నాం సార్. మేము ఎక్కడికైనా వెళ్తే వేసుకుంటాం, లేకపోతే బీరువాలో పెట్టుకుంటాం. అవి కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. డబ్బులు 7,000 ఉంది సార్. డబ్బులు కూడా పోయింది సార్. అది పని చేసుకొని పెట్టుకున్నాం సార్. మేము మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము. నేను 11:30 మా ఇంటి నుంచి పని మీద బయటకు వెళ్ళినప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ అటెండ్ కావాల్సిన టైం